జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రచారం హీటెక్కింది. ఎర్రగడ్డకు చెందిన ఓ కాంగ్రెస్ నేత నివాసంలో నగదు, కుక్కర్లు ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది కాంగ్రెస్ నేత నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత నివాసంలో డబ్బు, కుక్కర్లు దొరకలేదని ఏసీపీ నరసింహారావు తెలియజేశారు. మా వాళ్ళు చెక్ చేసి టీమ్స్ లోపల ఉన్నారు, ఎస్టీఎఫ్ఎల్ టీం ఉన్నారు. వెరిఫై చేసినాక ఏమైంది మాకు తెలియదు, ఇప్పటివరకు చూసినాక వెరిఫై చేసి ఆ టీమ్స్ బయటకు వచ్చినాక దాన్ని బట్టి రిజల్ట్ని బట్టి వీళ్ళు యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం. మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ కనపడడం కూడా కనపడలేదు. చూస్తున్నాం, వెరిఫై చేసినాక అన్నీ కూడా మనకు తెలుస్తాయి. అన్నీ కూడా అప్పటివరకు ఏం తెలియదు. ఇప్పుడు మా ఇన్స్పెక్టర్, కన్సర్న్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వెరిఫై చేస్తాను, దాన్ని బట్టి చెప్తాం. ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఏమైనా చెప్పగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము మీకు చెప్పే స్థితిలో లేము. ఇన్ఫర్మేషన్ వచ్చినా అట్లాడుతుంటే మీకు డెఫినెట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. స్టెప్ టీం ఉంటుంది అక్కడ మాకంతా కూడా. ఆ టీం వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆందోళన అంటే వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, బట్ అవునా కాదని వెరిఫై చేసినాక అందరు ఫైనలైజ్ చేస్తాం. అట్లాంటిది ఏమంటే యాక్షన్ దాని ప్రకారం, చట్ట ప్రకారం ఉంటుంది. ఇదిలా ఉంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మహిళా సంఘాలకు పైసలు వంచిండ్రు, చీరలు వంచిండ్రు, కుక్కర్లు వంచిండ్రు. అదేవిధంగా రేపు కూడా 30,000 కుక్కర్లు మళ్ళీ తయారు చేసి పెట్టిండ్రు. ఓటుకి 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఓటుకి 5,000 రూపాయల చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. డబ్బు సంచుల మూటలు ఎక్కడ పడితే అక్కడే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవాళ కేంద్రం సంబంధించిన అధికారులు లోపల ఉంటే ఇవాళ రాష్ట్ర అధికారులు పోయి ఆ మూటలన్నింటినీ కూడా మొత్తం బయటికి వేసిండ్రు. ఇప్పుడే డబ్బు అని సప్పుడిని వచ్చింది. మా వాళ్ళందరూ అక్కడ పోయేసరికే 3 సంచులు తీసుకొని ఉరికిండ్రు. అట్లానే ఇక్కడ కూడా ఇంకా కూడా 7-8 ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. కానీ ఇంత సమయం వాళ్ళు ఇచ్చి మొత్తం కూడా మమ్మల్ని ఓనియకుండా, మమ్మల్ని మీడియాను ఓనియకుండా ఈ పోలీసులు వాళ్ళకి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగా